ఆపాలని చూశారు. కానీ ఆపడం వాళ్ల వల్ల కాలేదమ్మా. శివగామికి ఒంట్లో బాలేదని ఐసోలేషన్లో పెట్టామని చెప్పారమ్మా. ఏమైనా సరే చెల్లెమ్మను చూసుకుని వెళ్తానని అక్కడే ఉన్నాను. అంతలోనే మహాలక్ష్మి కాల్ చేసింది. అందుకే పరిగెత్తుకుని వచ్చేశాను. సింహాద్రి, నేను ఉంటే ఉంటాను, పోతే పోతాను. నువ్వు శివగామిని చూడాల్సింది. అమ్మా, నువ్వలా మాట్లాడుకో. నువ్వు కొంచెం ఓర్చుకో. పదమ్మా, హాస్పిటల్కి వెళదాం. వద్దు సింహాద్రి, వద్దు. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. పద మెల్లగా. చుట్టూ ఉన్న వాళ్ళు శత్రువులైతే చిన్న పిల్లని నేనేం చేయగలను? నేను ఈ భూమిపైన బ్రతకలేకపోతున్నాను. నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళు దేవి, తీసుకెళ్ళిపో. అమ్మని కష్టం నుంచి బయటపడి ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి. మాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు తల్లి. నువ్వే మమ్మల్ని కాపాడాలి. లక్ష్మమ్మ అన్నయ్యని తీసుకొస్తానని వెళ్ళింది. ఇక్కడ తలుపు మూసుకుపోయింది. ఏంటిది? ఏం అర్థం కావడం లేదే. ఏం చేయాలి? అర్జున్ ఒక జీవశ్చవం. చేస్తున్నావు నాన్న? ఏమీ లేదు. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా నాన్న? ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నాన్న? ఏం జరుగుతుంది? అమ్మని గదిలో బంధించారు, తెలుసు కదా? అవునా? అవునన్నా. ఆది బాబాయ్, బాలరాజ్ తాతయ్య అమ్మని చాలా హింస పెడుతున్నారు, తెలుసా? అవునా? వెళ్ళి అమ్మతో మాట్లాడతావా నాన్న? లేదు. ఎందుకు నాన్న? నువ్వు అసలు ఎందుకు ఇలా ఉన్నావు? నాకేం తెలుసు? నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. బాబాయ్ నిన్నేమన్నా అన్నాడా? నేనేమన్నా చేశాడా? నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న. అవునా? నాన్న, నువ్వు వచ్చి బాబాయ్తో ఫైట్ చేయి నాన్న. అమ్మని సేవ్ చెయ్యి. నేనేమో చిన్న పిల్లని. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నేనేం చేయాలి? బాబాయ్ని తిట్టు, కొట్టు, బెదిరించు, భయపెట్టి పంపించేయి. నేనేం చేయలేనమ్మా, సరేనా? నాకు అర్థమైంది నాన్న. బాబాయ్ వేసిన మంత్ర ప్రభావం నీ మీద ఇంకా అలానే ఉంది కదా. సరే, నువ్వురా, రెస్ట్ తీసుకుందు.
భవానీ నా అమ్మా? వద్దమ్మా, వద్దు. అయ్యో అమ్మా, మీరు వెళితే ప్రమాదం అమ్మా. మీరుండండమ్మా. ఏం కావాలమ్మా? అమ్మా, వద్దమ్మా, వద్దమ్మా. అయ్యో అమ్మా, అమ్మా. 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 అయ్యో. అయ్యా. ఏయ్! ఎవ్వరడ్డ వచ్చినా చంపి పాత రాస్తాను. అమ్మా. 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 లక్ష్మమ్మ. అమ్మా. ఏయ్! ఇంకొకసారి బయటకు వచ్చావంటే చంపేస్తాను. రాత్రి శివగామిని గది లోపల వేశాం కదా, పొద్దున్నుంచి అసలు సౌండే రాలేదు. ఉరిగాని వేసుకుందా? కొంపదీసి చచ్చిపోయిందా ఏంటి? ఊరేందుకు? ఆది ఒక దెబ్బేస్తే అంతే, చచ్చి ఊరుకుంటుంది. వెళ్ళి చూసుకొని రాపో.